ఫీ కుల్లి కబదిన్ రత్బతిన్ అజ్రున్ బుఖారీ హదీసులో ఈ విధంగా ఉంది. తడి కాలేయం గల అంటే ప్రాణం ఉన్న ఏ జీవికి మంచి చేసినా అందులో పుణ్యం ఉంటుంది. ప్రాణం ఉన్న ఏ జీవి అయినా అంటే మానవులు అయినా సరే, మూగజీవాలు అయినా, మొక్కలు అయినా సరే వీటి పట్ల మానవులు చాలా దయాహృదయంతో మెలగాలి. తోటివారు ఆపదలో ఉంటే వారి పట్ల సహాయం చేసే వైఖరిని కలిగి ఉండాలి. అలాగే మూగజీవాల పట్ల వాటి ఆహార విషయంలోనూ సానుభూతిగా ఉండాలి. సహబాలలో ఒకరైన అబూబకర్ గారు రాత్రిపూట ఆయన నివసించే ప్రాంతం అంతా తిరిగి చూసేవారు. ఏ మూగ ప్రాణి అయినా ఆకలితో పడుకుంటుందేమో అని వాటికి ఆహారం పెడుతూ ఆ ప్రాంతంలో సంచరించేవారు. మూగజీవాల పట్ల అంతటి ప్రేమను ఆయన కలిగి ఉండేవారు. అలాగే మన చుట్టూ ఉండే పశుపక్షాదులు ఎండవేడికి తాగటానికి నీరు లేక చాలా అలమటిస్తూ ఉంటాయి. వాటికి మనం నీటిని, ఆహారాన్ని అందించి వాటి పట్ల ఆప్యాయతగా మెలగాలి. మనం ఇతరుల పట్ల ఎలా వ్యవహరిస్తామో అల్లాహ్ కూడా మన పట్ల అలాగే వ్యవహరించడం జరుగుతుంది.